నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బర్నిష్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత ముందుగానే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కంచిగా తిప్పుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి తిప్పి, తర్వాత సాల్ట్, తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించండి. తర్వాత మూత తీసి తర్వాత మళ్ళీ మంచిగా వేగిందా లేదా చూసి వేగినాక అప్పుడు కారం వేసుకొని మంచిగా తిప్పుకొని కొంచెం పుదీనా ఆకులు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోండి. ఓకే, వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు దగ్గరకు అయ్యాక వాటర్ కొంచెం ధనియా పొడి వేసి బాగా కలియ తిప్పి తర్వాత ముందుగానే నూరి పెట్టుకున్న మసాలా ప్రిపేర్ చేయించుకున్నాం కదా, ఆ మసాలా పొడి వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మంచిగా అయిపోయిందండి చికెన్ పులుసు. చూడండి, ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ బిర్యానీలోకి ఈ కర్రీ తీసుకొని టేస్ట్ అయిపోతున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా